Good morning and welcome to Morning Prime Time News. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పంటల కనీస మద్దతు ధరకు చట్టం చేయాలనే డిమాండ్తో రైతులు చేపట్టిన ఆందోళనలు 6వ రోజుకు చేరుకున్నాయి. 6 రోజులుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఎలా అయినా ఢిల్లీకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సరిహద్దుల నుంచి వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు రైతులు. పంటల కనీస మద్దతు ధరకు చట్టం చేయాలనే డిమాండ్తో రైతులు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 6వ రోజుకు చేరుకున్నాయి. ఇక గత 6 రోజులుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఎలా అయినా సరే ఢిల్లీ చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సరిహద్దుల నుంచి వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు రైతులు. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? అసలు రైతుల ప్రధాన డిమాండ్ల మీద ప్రభుత్వం ఎందుకని పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదు? మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి, 6వ రోజుకు చేరుకుంది. రమణ, సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ అటు రైతుల్లో ఇద్దరిలో కూడా ఆందోళన అనేది కూడా మొదలైంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సాధ్యమైనంత త్వరగా ఇప్పుడే గట్టిగా కృషి చేయాలని చెప్పేసి రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు నిర్ణయించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. ఇప్పటికే రైతు సంఘాలకు సంబంధించిన నేతలతోటి 4 రౌండ్ల పాటు చర్చలు కూడా జరిపారు. చర్చల్లో ఎలాంటి పురోగతి అనేది కూడా లేదు. ఈ రోజు మరొక రౌండ్ చర్చలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఈ చర్చల్లోనైనా ఒక పరిష్కారం అనేది కూడా దొరుకుతుందని ఆశాభావాన్ని కూడా ఇరు వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మా పంటలకు కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించే అంశం పైననే ఇరు వర్గాల మధ్య కూడా ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంది. అంటే రైతు సంఘాలు పెట్టిన మిగిలిన డిమాండ్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశం అనేది కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దీనిపైన ఒక కమిటీ అనేది వేద్దాం. కమిటీ విధి విధానాలు కూడా వచ్చిన తర్వాత విధి విధానాల ప్రకారం దానికి మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశం పైన చర్చిద్దాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, బడ్జెట్ తో కూడుకున్న విషయం. కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే బడ్జెట్ లో దాదాపు సగం కేటాయింపులు అనేవి కూడా దీనికే కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి రైతు సంఘాలతో చర్చించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం అనేది కూడా కనుక్కుందాం. ఫస్ట్ కమిటీ చేస్తే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్లమెంట్ లో చర్చ జరిపి దానిపై ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే రైతు సంఘాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క మాటను విశ్వసించడం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కూడా కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ కమిటీ అని అంటున్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పూర్తి మెజార్టీతో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి బీజేపీ మళ్ళీ కూడా వస్తే కనుక తమ డిమాండ్లను ఏమాత్రం కూడా పట్టించుకోదు అన్న భయంలో కూడా రైతు సంఘాలు ఉన్నారు. సో సాధ్యమైనంత వరకు కూడా ఎన్నికల లోపే తమ డిమాండ్ల పైన ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కూడా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ తర్వాత చేస్తామంటే మాత్రం దీనికి లీగల్ గ్యారంటీ అనేది కూడా ఇవ్వండి అని చెప్పేసి, అంటే అఫిడవిట్ రూపంలో తమకు ఒక గ్యారంటీ అనేది కూడా ఇవ్వమని చెప్పేసి కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో బీజేపీ జాతీయ కౌన్సిల్ నేషనల్ కన్వెన్షన్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మా కేంద్ర మంత్రులందరూ కూడా దీంట్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం కాలం వాళ్ళు ఫ్రీ అవుతారు. కాబట్టి సాయంత్రం మరో రౌండ్ చర్చలు జరిపేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అయితే కేవలం ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశం పైననే చర్చల్లో ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన 4 సమావేశాల్లో కూడా ఇదే అంశం పైన కూడా ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంది. ఏ వర్గం కూడా అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంటుంటే రైతు సంఘాలు మాత్రం తమ యొక్క వాదనను కూడా సమర్థించుకుంటున్నాయి. దీంతో సమస్యకు పరిష్కారం దొరకకుండా ప్రతిష్టంభన అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇద్దరికి మధ్య మార్గంలో ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే మాత్రం రైతు సంఘాల ఆందోళనను మరింత ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఏదైతే రహదారి ఏదైతే ఉందో ఇది ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రహదారి. ఇక్కడ నుంచే వేలాది ట్రక్కులు అంటే కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి
ఈ రహదారిని ఎక్కువ రోజులు కూడా దిగ్బంధనం చేయడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో ఒక సీరియస్ గానే ఆలోచిస్తోంది. సో ఈ రోజు పరిష్కారం దొరుకుతుందా, మళ్ళీ అదే విధమైన ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న ఎన్నికలకు తమ పార్టీ కేడర్ను సన్నద్ధం చేస్తోంది జనసేన. పొత్తుల నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై జనసేనాని కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ విశాఖపట్నం వెళుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు విశాఖలో మకాం అయినున్న పవన్ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా నాయకులతో వరుస భేటీలు, సమీక్షలు జరపనున్నారు. ఇక విశాఖ పర్యటన అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రానున్న ఎన్నికలకు తమ పార్టీ కేడర్ను సన్నద్ధం చేస్తోంది జనసేన. పొత్తుల నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై జనసేనాని కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖపట్నం వెళుతున్నారు జనసేనాని. 3 రోజుల పాటు విశాఖలో మకాం వేయనున్న పవన్ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా నాయకులతో వరుస భేటీలు, సమీక్షలు జరపనున్నారు. ఇక విశాఖ పర్యటన అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఇవాళ నుంచి 3 రోజుల పాటు జనసేనాని విశాఖ పర్యటన హైలైట్స్ ఏంటి? హలో హలో అనురాధ, వినబడుతోందా? రమణ, అయితే చెప్పండి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రానున్నారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో ఉండి ఆయన ఇక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని ప్రస్తుతం వస్తున్న సమాచారం. అయితే 3 రోజుల పాటు ఆయన ఉంటారా లేదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సింది. అయితే ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఇక్కడ మొత్తం విజయనగరం, విశాఖపట్నం ముఖ్య నేతలతో అందరితో కూడా ఆయన భేటీ కానున్నారు. కింద ఒక హోటల్లో ఆయన ఈ మొత్తం నేతలందరితో భేటీ అయ్యి ఈ భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించనున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం, అలాగే గాజువాక, భీమిలి, యలమంచిలి, అనకాపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించిన నేతలతో మాట్లాడతారు. ఈ అసెంబ్లీ స్థానాల్లో ఒక స్పష్టత జనసేన తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తదుపరి ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం పవన్ కళ్యాణ్ ఈ భేటీ అనేది చాలా కీలకంగా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ ముఖ్య నేతలందరితో పాటు మాట్లాడతారు. అలాగే కొంతకాలం నుంచి కూడా ఇక్కడ ఎవరైతే జనసేన అధినేత నాగబాబు ఉన్నారో, నాగబాబు గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ ఆల్రెడీ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆయన పర్యటించి మొత్తం ఆ పర్యటన నేపథ్యంలో కొంత డేటాను అయితే మాత్రం ఫిక్స్ చేస్తున్నారు. ఈ డేటా ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. ఆ ఏదైతే నాగబాబు ఇచ్చిన కొంత సమాచారం, అంటే నేతలకు సంబంధించిన పర్సనల్ డేటా కానీ, లేకపోతే ఇక్కడ సామాజిక అంశాలు కానీ, నియోజకవర్గాల్లో ఉన్న అన్ని అంశాలను కూడా, అంటే ఏ మైనస్ టాపిక్ రానుంది, అలాగే మైనస్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, వీటిలన్నిటికి సంబంధించి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టనున్నారు. మొత్తానికి పొత్తుల్లో భాగంగా అటు టీడీపీ బలబలమైనటువంటి, అలాగే జనసేన బలబలమైనటువంటి ఈ నియోజకవర్గాలు అనేది చేసుకొస్తారు. తర్వాత పొత్తుల మొత్తంలో ఏ స్థానాలను వాళ్ళు అడుగుతారు, అలాగే ఈ స్థానాల మీద అక్కడ టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అలాగే సామాజిక అంశాలేంటి, సామాజిక సమీకరణాలు ఏంటి అన్నది కూడా చర్చించే అవకాశం ఉంది.
మొత్తానికి చూసుకుంటే కనుక ఒకవైపు పొత్తుల నేపథ్యంలో అటు టీడీపీ జనసేన ఇద్దరు నేతలతో కూడా ఇప్పటిదాకా సంయుక్త సమావేశాలు నిర్వహించిన తర్వాత వచ్చిన డేటా. అలాగే ఇప్పుడు కంప్లీట్ గా జనసేన నాయకులు ఎవరైతే సీట్లు ఆశిస్తున్నారో ఏ నియోజకవర్గాల్లో వాళ్ళతో పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటీ అవుతారు. ముఖ్యంగా ఒకరితో ఒకరికి ముఖాముఖిగా కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. మరి సీట్ల సర్దుబాట్ల విషయంలో బుద్ధిగింపులు చేస్తారా లేకపోతే డిమాండ్స్ పెడతారా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తూ ఉంది. చాలా ప్రత్యేకంగా అంటే చెప్పాలంటే చాలా ఆసక్తికరంగా చర్చ నడుస్తుందని చెప్పాలి. ఎందుకనంటే సడన్ గా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూర్ ని ఫిక్స్ చేయడం, ఇక్కడికి రావడం, ఇక్కడున్న నేతలందరితో కూడా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పొలిటికల్ చర్చకు దారితీశాయి. ఒకవైపు నారా లోకేష్ కూడా ఇక్కడ ఉన్నారు. 3 రోజుల పాటు శంకరావం సభా సమావేశాలు ఉన్నాయి. వాటితో నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పొత్తుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భేటీ అన్నది ఈ రోజు చాలా ఆసక్తికరంగా మారింది. ఇటువైపు ఉత్తరాంధ్ర నేతలందరితో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడతారు. ఇది తదుపరి 3 రోజుల పాటు ఇక్కడ ఉంటారని ఒక షెడ్యూల్ ప్రచారం జరుగుతుందని కూడా 3 రోజుల పాటు ఉంటారని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 2 గంటలకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హోటల్లో ముఖ్య నేతలందరితో కూడా పవన్ సమావేశం అవుతారు. షూర్, థ్యాంక్ యూ అనురాధ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్నికల సమరానికి సిద్ధమవుతోన్న అధికార వైసీపీ సిద్ధం కేడర్ మీటింగ్స్ తో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చేరుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్న జగన్ వరుసగా సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 2 సభలను నిర్వహించిన అధికార వైసీపీ ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో సభ నిర్వహణకు సిద్ధమైంది. సీఎం జగన్ హాజరు కానున్న ఈ సభకు 250 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికతో సహా ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక సిద్ధం సభ నేపథ్యంలో భారీ ర్యాలీకి సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. 10 లక్షల మంది వైసీపీ మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. రాప్తాడు సిద్ధం సభకు 7 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు నేతలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న అధికార వైసీపీ సిద్ధం కేడర్ మీటింగ్స్ తో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చేరుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్న జగన్ వరుసగా సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఇవాళ రాప్తాడులో సభ జరగనుంది. ఇదే సభకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సభ హైలైట్స్ ఏమిటి? ఎన్ని గంటలకు సభ ప్రారంభం కానుంది? ఖచ్చితంగా గత 2 రోజుల నుంచి మీరు చెప్తున్నట్లుగా ఖచ్చితంగా వైసీపీ మేనిఫెస్టో అయితే ప్రకటన ఉంటుందా ఇందులో? రమణ, మరికొద్ది సేపట్లో అనంతపురం సమీపంలో రాప్తాడు వద్ద ఏర్పాటు చేసే ఎగ్జాక్ట్ గా 3 సభా స్థలికి చేరుకోనున్నారు. గంటన్నర అయితే ఇవాళ జరిగే సిద్ధం సభకు ప్రత్యేకత ఉందని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైతే జరిగినటువంటి సభలు విజయవంతం కావడంతో ఆ రెట్టించిన ఉత్సాహంతో రాప్తాడు సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. రాయలసీమ కోఆర్డినేటర్ ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2 రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమంత్రి సందేశం ఇస్తారని కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కూడా ఇక్కడి నుంచి ఎన్నికల శంకరావాన్ని జగన్మోహన్ రెడ్డి పూరిస్తారని కూడా చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలికి వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లాలని ఒక నిర్ణయంతో వైఎస్ఆర్ పార్టీ ముందుకెళ్తున్న ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక అంశాలు చేశారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే
కడప వంటి జిల్లా నేతలు పార్టీ కార్యకర్తలు కూడా రాత్రికి ఇక్కడ చేరుకున్నారు. సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడంతో జెండా బ్రేకింగ్ లో చూస్తున్నాం. గంజాయి శంకర్ చిత్ర యూనిట్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గంజాయి అనే పదాన్ని తొలగించాలని న్యాప్ పోలీసులు సూచించారు. చిత్రంలో గంజాయి మొక్కలను చూపించడంతో పాటు ప్రోత్సహిస్తున్నట్లు అభ్యంతరకర సన్నివేశాలున్నాయని నోటీసులు అందించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలుంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గంజాయి శంకర్ చిత్ర యూనిట్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గంజాయి అనే పదాన్ని తొలగించాలని న్యాప్ పోలీసులు సూచించారు. చిత్రంలో గంజాయి మొక్కలను చూపించడంతో పాటు ప్రోత్సహిస్తున్నట్లు అభ్యంతరకర సన్నివేశాలున్నాయని నోటీసులు అందించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలుంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావాల్సిన పలు విమానాలు ఆలస్యం కానున్నాయి. పొగమంచు కారణంగా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. పొగమంచు కారణంగా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఇన్సాట్ 3DS ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. GSLV F-14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి మోసుకెళ్లింది. ఈ వాహకన ఒక 2275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాల కొనసాగింపుగానే ఇన్సాట్ 3DS ను పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో వాతావరణ మార్పులు, వాతావరణ సంబంధిత సవాళ్లు, వ్యవసాయం, విమానయానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అధునాతన ఉపగ్రహం మెరుగైన వాతావరణ పరిశీలనలు, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించబడింది. ఈ ప్రయోగంతో అంతరిక్షంలో భారత్ మరోసారి తన ఉనికిని చాటుకుంది.
జిఎస్ఎల్వి F-14 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం తయారీకి ఎంతో కష్టపడ్డామని సోమనాథ్ తెలిపారు. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని సహా ముఖ్యమంత్రులు, మంత్రులు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. Second stage performance normal. There are a quick succession of several flight event confirmations by the Range Operations Director. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్తాగదు, నిజం దాగదు.